స్వామి చెప్పు బాల. మహాలక్ష్మి వీడిని ఏమవుతుందంటావు? ఏముంది, ఏ దోశవాడో చేతిలో పెడతాడు. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనితో నా పెళ్ళవుతుందా స్వామి? అలాగా? అతని పేరు టాటా. టాటానా? ఊరుకూరుకో, నా కొడుకు బల్లెలే పెట్టాడే. టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ? అవును స్వామి, చూడ్డానికి బానే ఉంటాడు, కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. నిన్నే. అర్థమైంది బాల, నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది. మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి, నువ్వు వెళ్ళిరా. ఓహో, అలాగే స్వామి. ఒరే దొరబాబు, ఏంట్రా? నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం. ఉపకారం ఏంటి, వరం ఏం చేస్తాం, కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను. అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెందుకు పనిరా, పో తీసురా పో. ఇందులో మనం అంది వేసిన చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లాగాడు సెరో సెటప్ చేసుకున్నారు, మనం కూడా సెటప్ చేసుకుంటే పోలా. నమస్కారం స్వామి. బాలా, ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పని చేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతను నేను మారుస్తాను. ఏది నీ చెయ్యి? ఎంత మృదువుగా ఉంది. ఆ అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి? ఏదో గంతగతగ్గ బొంత. నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చుకలు అనుభవిస్తా, అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టాగే స్వామి. స్వామీజీ, ఈవిడే లైలా. ఈడు మన దొరబాబులా ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక, కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ ఎలాగోలా పెళ్లి చేశారా బాబు? ఏంట్రా పెళ్లి చేసేది? నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాడిని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి ఈడికి కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మీ. బంగారీ అండాళ్ళు నేనేనే. ఏంటి ఈ టైంలో వచ్చావు? అదేంటమ్మా, పోలీసులు తప్పించుకొని ఎంతో కష్టపడి వస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపుది తీ. అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్? నువ్వు ఎక్కడ ఉంటావా? జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళున్నారు.
నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోవద్దని. పులి సార్. ఏం చేయాలో వీడికి చెప్పు. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అక్క ఒక్క 2 నిమిషాలు అక్క, కొంచెం కోఆపరేట్ చేయక రాక. నువ్వేమో రౌడివిరా రేయ్, నువ్వు ఎట్లా అర్హతలు చేసినవరా అట్లా బెదర్ గన్ను తీసి గురిపెట్టు. ఐ లైక్ దిస్ పీస్. డ్రాయింగ్ టీచర్ కాల్చి పారేస్తాను. నేను ఎవ్వరికి భయపడను. నేను మామూలు వాడిని కాదు. అమ్మాయిని వదిలే. నువ్వెవరివే నా చెప్పడానికి? పులి. అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా, ఏంటి నీ డిమాండ్స్? ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. మైకా? మైక్ ఇవ్వరా. గజా, మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు. వాసు 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 కాదు, దాసు అంట. దాసు. ఆ దాసు ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్, నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరందరూ ఇక్కడ ఏం చేస్తారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్, టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ. బాబోయ్, ఏడిరా దాసు? వాడే దాసు. అర్థమైంది. నువ్వే నా దాసు, రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెంత గోల్డ్. నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తివి. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు. నాకంతా కరెక్ట్ గా చెప్పారు. దగ్గరే రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలనరా నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకోరా. అయ్యా గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వచ్చేస్తాను సార్. సైడ్ రా. దగ్గర రావద్దు, నా దగ్గర గన్ను ఉంది. చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అమ్మో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. కాలం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చక్కెర పెడితే ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు టచ్ రక్తం. ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ మిగలరా. అందుకే నువ్వు అసలు క్రైమ్ రాకూడదు. క్రైమో 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 క్రైమో. గ్రేట్ జాబ్. థాంక్యూ సార్. तेरे ऐसे के तैसे कुట్లు బాగా బిడ్డ. సరే జబర్దస్త్ ఉంది. ఎప్పుడు కొన్నావే? ఇది ఆడతారు. అరే మనమేడ కొనాలరా, అన్ని మనకాడికే వస్తాయి. అరే రింగ్ అవుతుందిరా. హలో వినయ్ కాదు బే, బాలే దూల్పేట్ లోకల్ బాలే. హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ లౌండిగా నడే చెబుతాడు రా. అన్న ఫోన్ నీ కాడికి ఎలా వచ్చింది? ఇట్లాంటి ఫోన్లు నా కాడికి రోజుకు 150 వచ్చి పోతుంటాయి. ఆధార్ బిట్ చాదర్ కార్డు నడిమిట్లా నువ్వెవడరా? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టాయి. ఏమైంది బంగారం? వినయ్ ఫోన్ ఎవడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. సంధ్య వినయ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళిందేమో. మీరు సనత్ నగర్ వైపు వెళ్ళండి. నువ్వు అమీర్పేట వైపు. నందు నువ్వు ఇక్కడే ఉండు. సంజయ్ ఫోన్ చేస్తే నాకు తిరిగి ఫోన్ చేయి. తమ్మి ఈడ పొగలు బాలేవరా? హలో అన్నా బాలనా? మళ్ళీ ఎంత తమ్ముళ్ళరా నీకు? అన్నా ఏరియా నీకు మంచి పేరు ఉన్నదా? మంచిగా చెప్తున్నా, ఫోన్ ఇచ్చేయన్నా. ఇచ్చు అది కూర్చున్నానంటే కలేజా బయట పడుతుంది. కుట్లు అడవు అన్నా అల్మాకనా కూర్చున్న మాటినా అల్మాకనా. ఎదురుగా నిలబడినావంటే కళ్ళు కాంపౌండ్ లో బొక్కలు నాకు పిస్తా బిడ్డ. పెట్టిపోను. చౌరస్తాకి రస్తా చూపిస్తావరా? నువ్వు బొక్కలు నాకు పిస్తావరా? నాతో పెట్టుకుంటే బొక్కలు
నేను రాంపూరి తీసుకుంటే బర్కత్పురం నుంచి డబ్బుల్పురం వరకు అడ్డొచ్చిన సెట్ పట్ట పోనీ ఎవరు ఇచ్చిండ్రా నీకు? రేయ్, మీ అందరూ బయటికి పోండి. షట్టర్స్ బంద్ చేయండి. అన్న నన్ను క్షమించి కాలు మోగుతా. ఎక్కడ రా వినాయ్? అమ్మ తోడన్నా, ఆ వినయ్ ఎవరో నాకు తెలవా. నేను కాల్ టాక్సీ డ్రైవర్. ఈ గ్యాంగ్ అంతా చిన్న బిల్డప్ అన్నా. కాల్ టాక్సీ డ్రైవర్ నీకెందుకురా? అన్నా చెప్పు, ఎలా వచ్చింది ఫోన్? ట్యాక్సీలో ఎవరో ఫోన్ మర్చిపోతే దబాయిస్తే నాదైతే అనుకున్నా. నన్ను విడిచిపెట్టవే అన్నా. ఆ బాటిల్ ఎట్లా బలగొట్టినావే? బాట్లా చెయ్యి, చెయ్యి, రెండు చేతులు కొట్టి. ఏం పవర్ అన్నా, నీ పవరే. ఆగు అన్నా అన్నా, ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? బయలుదేరాడండి ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీ కాదా నాకు వాళ్ళ కళ్ళు చూడలేక చచ్చిపోతున్నా. అన్నా, ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలు తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా. ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు, పాప మారిపోద్ది. ఎలా రా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. థ్యాంక్ యూ సో మచ్. నాకు మై అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా, బాబు గాని మన ప్లాన్ గాని ఏం లేదు, బిజినెస్ మాట్లాడుకుంటాం. బిజినెస్ అయితే ఓకే. బాయ్ అంకుల్. బాయ్. అన్నా, ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్నా. అదే పుట్టుకుంటు అనుకో, సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదవా నీ గుడ్డి పురాణం? ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెచ్చు. ఏందన్నా నడుం నొప్పిగా ఉంది. మా అన్న నడుము నొప్పి. ఆ కుర్చీ ఎక్కడ్రా నొప్పి? చెప్పాను కదండి, నడుము నొప్పని. వాయిస్ లేస్తుందండి. ఏనానా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి కిళ్ళ? మనకి కిళ్ళంట బెదిరించాలి, సరిపోతా? మంచిగా లేదే. మీరు అడుగుతున్నారా, ఆర్డర్ వేస్తున్నారా? ఎరా నీకు ఎక్కిల్లా? మంజీరా వాటర్ కావాలా, మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిళ్ళు ఆగిపోయాయే, ఇప్పుడు మొదలవుతాయరా అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా కుర్చీ కావాలా? కుర్చీ వాటర్ కావాలా? వాటర్. చిత్తికి పోద్ది. ఇతనికే సంబంధం లేదు సార్. ఎరా ఈ ఫ్రెండా? అవును సార్. చూపెట్రా చూపెట్రా చూపెట్టి చంపేస్తా. బాబు నాదా? హలో, పోలీస్ స్టేషన్లో. అంటే టీవీలో వస్తుందా? నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏనా ఉక్కబోతుందా? మనకు ఉక్కబోతుందంట. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. అలవాటు